ఓపెన్ చేస్తే ప్రశాంతమైన శుభోదయం. అప్పుడే కోడి కూసింది. ఏంటి దంచుతున్నాను అనుకుంటున్నారా? హెల్లో వరల్డ్, వెల్కమ్. ఈ రోజు వీడియో తెలిసిందే కదా, కుకింగ్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎడిటర్ ఇంట్రో కొమ్మే. ఇక మొదలెడదామా? ఈ రోజు మొత్తం మనం 7 kgs ఆఫ్ చికెన్ దమ్ అయితే చేయబోతున్నాం. ఎవ్రీ పీస్ మనకి 100 grams వచ్చేలా కొట్టుకోవాలి. ఇంకా బ్రెస్ట్ పార్ట్ వచ్చేసి మనకి 100 grams వచ్చేలా ఇలా కొట్టుకొని, అండ్ జాయింట్ మాత్రం ఇలా 150 వచ్చినా పర్లేదు, ఇలా పెట్టేయాలి. తెచ్చుకున్న చికెన్ ని నీట్ గా కడిగేసి మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఎస్, వీకెండ్ కదా, వీకెండ్ స్పెషల్. కడుపులో గంట కొట్టేసింది. ఇంకా దంచుతున్న ఇవే బిర్యానీ స్పైసెస్. జనరల్ గా ఇప్పుడు ఈ రోజు మనం చేయబోతున్నాం జాఫ్రానీ చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ స్టైల్లో. సో దానికోసమే ఈ ప్రిపరేషన్. ఐటమ్స్ చూసుకుంటే ఇక్కడ మనకి స్పెషల్ గా ఉన్నవి మనకి గులాబీ ఫ్లేవర్ అన్నమాట, బిర్యానీ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్. ఇవి వచ్చేసి మనకి బయట దొరికే బిర్యానీ స్పైసెస్ అన్నమాట. ఇలా మంచిగా దంచి పెట్టుకుంటే మస్తు ఉంటుంది. తర్వాత కసూరి మేతి, కాజు మనం పేస్ట్ లో యాడ్ చేస్తాం, మళ్ళీ సపరేట్ గా యాడ్ చేస్తాం. ఇంకా ఇక్కడ అన్ని స్పైసెస్, ఇంకా కొత్తిమీర, పుదీనా, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం. ఫైనల్లీ స్టార్ ఐటమ్ ఆఫ్ ది డే పెరుగు. జాఫ్రానీతో పాటు స్టార్ ఐటమ్ ఆఫ్ ది డే జాయింట్ చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం మ్యారినేషన్ చేసుకొని ఆ తర్వాత 1 hour తర్వాత బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. మనం 1 by 1 గా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ మనమైతే యాడ్ చేసాం ఉప్పు, తగినంత ఉప్పు. మనకి ఇప్పుడు ఇది 7 kgs ఆఫ్ బిర్యానీ అనమాట, సో తగినంత ఉప్పు యాడ్ చేయాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి పసుపు, ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే, కొంచెం చాలు. ఆ తర్వాత ఐటమ్ మోస్ట్ వాంటెడ్, ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఐటమ్ అనమాట, జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కారం మనకు స్పైసీ కావాలనుకుంటే స్పైసీ, లేకపోతే మీడియం స్పైస్ కావాలన్నా అలా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిల్లీ, డైరెక్ట్ గా మిర్చి ఇలా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత మనం యాడ్ చేసే ఐటమ్ వచ్చేసి ఏదైతే మనం అన్ని బిర్యానీ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే బిర్యానీ మసాలాస్ అన్ని ఐటమ్స్ అన్ని మనకు దొరుకుతాయి. అవన్నీ ఇలా పౌడర్ చేసుకొని యాడ్ చేసేయడమే. యాజ్ ఏ ఇనిషియల్ స్టార్ట్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన ఐటమ్స్ లైక్ కొత్తిమీర, పుదీనా, కర్డ్ అండ్ కస్తూరి మేతి, ఇవి యాడ్ చేసుకుందాం. సో బాగా మిక్స్ అవ్వాలి. ఇవి 1 hour వరకు మనకు మ్యారినేట్ అవ్వాలన్నమాట. సో అలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. స్పైసెస్ అన్ని ఎంత మంచిగా స్పైసెస్ ముక్కకు అంటుకొని ఎంతసేపు మనకు మ్యారినేట్ అయిద్దో అంత టేస్ట్ అన్నమాట బిర్యానీలో. మనకి స్పైసెస్ అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ రసం, లెమన్. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడే. మీన్ వైల్ ఇన్ బిట్వీన్ ఇక్కడ మనం చూస్తే ఆనియన్ని ఇలా లైట్ గా రోస్ట్ చేసుకొని రెడీష్ వచ్చేంత వరకు అవి కూడా ఇందులోనే యాడ్ చేయాలి. సో దట్ ఈస్ వన్ థింగ్, యాడ్ ఇట్. యా, ఇప్పుడు ధనియాల పొడి, ఇంకా మనకు మిగిలిన ఐటమ్స్ ధనియాల పొడి, కస్తూరి మేతి, కర్డ్. లాస్ట్లో ఇంకా మనం ఫ్లేవర్ కోసం కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి యాడ్ చేయాల్సిన ఫ్లేవర్స్. అండ్ దెన్ కాజు పేస్ట్ తర్వాత యాడ్ చేసుకుంటాం, కానీ డైరెక్ట్ కాజు కూడా యాడ్ చేసుకుంటాం. ఎవ్రీ టైం మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. సో స్పైసెస్ ఎంత టచ్ అయితే అంత. సో మనకి ఇక్కడ ఇప్పుడు యాడ్ చేస్తున్న ఐటమ్ జాఫ్రాన్. సో జాఫ్రాన్ బిర్యానీ కాబట్టి జాఫ్రాన్ ఇంపార్టెంట్ అనమాట. మ్యారినేషన్ మినిమం 1 to 2 hours ఉంటేనే ఆ స్పైసెస్ అన్ని మంచిగా ముక్క కంటు కానీ బిర్యానీలో టేస్ట్ వస్తుంది. అండ్ ఫైనల్ కర్డ్ అయితే యాడ్ చేసేయాలి. ఇది మంచి ఫ్లేవర్ టేస్ట్ని ఇస్తుంది. మనం ఎలా అయితే ఫ్లేవర్స్ యాడ్ చేస్తామో గులాబీ, వెనిలా, బిర్యానీ ఫ్లేవర్స్, అలాగే కర్డ్ కూడా ఒకటి సూపర్ టేస్ట్ ఇస్తుంది. ముక్క కూడా మంచిగా ఉడకడానికి హెల్ప్ చేస్తుంది. యాజ్ యూజువల్ ఎప్పుడు ఏం వేసుకున్నా కలుపుకోవడమే. ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని 1 to 2 hours మ్యారినేషన్కి అయితే పెట్టేద్దాం. టేస్ట్ ఒకసారి చూసుకొని ఉప్పు, కారం లేకపోతే ఏమైనా ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడే. మిగతా ప్రాసెస్ ఏమైతే ఉందో అవి కంటిన్యూ చేసేద్దాం. గులాబీ అండ్ వెనిలా ఫ్లేవర్. సో ఆయిల్ ఒక్కటి యాడ్ చేయాలి, వేడి ఆయిల్ వేడి చేసుకుని యాడ్ చేయాలి మ్యారినేషన్లో. అది వన్ ఇంపార్టెంట్ థింగ్. సో రైస్ కూడా మనకి ఇక్కడ బాస్మతి రైస్ UT 3+, UT XXX. సో వాటర్ వేసుకొని ఇది కూడా ఒక 1/2 hour వరకు నానబెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనకు మ్యారినేషన్ అయిపోయింది చికెన్ కూడా. బిర్యానీ ప్రాసెస్ కూడా అప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్లీ ఆఫ్టర్ 1 hour మనమైతే ఇంకా లైట్గా ఆయిల్ వేసి ఆ తర్వాత ఆనియన్ రోస్ట్ చేసుకొని ఆ తర్వాత
బిర్యానీ ఏదైతే మనం మ్యారినేట్ చేసుకున్నామో అవన్నీ యాడ్ చేసేసాం. ఇంకా మనం కొంచెం స్పైసెస్ ఏదైతే ఉన్నాయో బిర్యానీ స్పైసెస్ ఇంకా కొంచెం యాడ్ అయితే చేసుకున్నాం. ఆయిల్ కూడా యాడ్ చేసాం లైట్గా దాంట్లోనే. సో ఇది ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది మనకి. అన్హెల్దీ బట్ స్టిల్ క్రేజీ వైపు చూడొచ్చు. ఒకవైపు మనం రైస్ని నానబెట్టుకున్నాం, ఇంకోవైపు ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాం. ఈ టైంలో మనం ఏమైనా స్పైసెస్ ఏమైనా తక్కువ అనిపిస్తే లైక్ కారం, ఉప్పు అవి యాడ్ చేసుకోవచ్చు. ఈ బిర్యానీ ప్రాసెస్ అనేది మనం లగాన్ దాంట్లో చేస్తున్నాం కాబట్టి జస్ట్ షిఫ్ట్ అయితే చేస్తున్నాం ఇందులో. యా లెస్ షిఫ్ట్ ఇట్. అరేంజ్ చేసుకొని నీట్గా షిఫ్ట్ ఎవ్రీథింగ్. క్రేజీ. ఇప్పుడు మనం ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మనం ఏదైతే మ్యారినేట్ చేసి కొంచెం మిక్స్ చేసి పెట్టుకుని అది చికెన్ అయితే పక్కన పెట్టేసాం. అండ్ ఇప్పుడు ఈ రైస్ కోసం ఫస్ట్ ఏదైతే రైస్ మనం నానబెట్టుకున్నాం కదా దాన్ని ఇలా లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు ఇవి యాడ్ చేసుకుని రైస్ని అయితే బాయిల్ చేయాలన్నమాట. మనం ఈ రైస్ ఉడకబెట్టుకున్న తర్వాత ఈ చికెన్ని దాంట్లో యాడ్ చేసి ఫైనల్గా దమ్కి పెట్టేస్తాం. సో ఇందులో స్టార్ పువ్వు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, లవంగాలు ఏదైతే స్పైసెస్ ఉన్నాయో అవి లైట్గా యాడ్ చేసుకోవాలి ఇలా రైస్లో ఫ్లేవర్ కోసం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఆయిల్ కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం రైస్ అనేది నానబెట్టుకుని ఫస్ట్, ఆ తర్వాత వాటర్లో స్పైసెస్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇది మ్యాండేటరీ ప్రాసెస్. చాలా మంది ఏంటంటే డైరెక్ట్గా ఏదైతే మనం మ్యారినేషన్కి పెట్టుకున్నామో దాంట్లోనే రైస్ యాడ్ చేసి దమ్కి పెట్టేస్తుంటారు. అలా చేయకూడదు. ఇలా చేస్తే ఏంటంటే మెయిన్గా మనం ముందు చెప్పినట్టే ముక్క అనేది విరగదన్నమాట, రైస్ పీస్ అనేది. సో ఇప్పుడు టేస్ట్ చూసుకొని రైస్ అయితే యాడ్ చేసుకున్నాం. మనకు రైస్ కూడా ఎప్పుడు యాడ్ చేయాలంటే ఇలా వాటర్ అనేది మంచిగా బాయిల్ అయ్యి ఇలా ఉండాలన్నమాట. ఆ తర్వాత డైరెక్ట్గా రైస్ అనేది నానబెట్టుకున్న రైస్ అనేది మనం యాడ్ చేసేయాలి లైక్ దిస్. రైస్ అయితే యాడ్ చేసుకున్నాం. లైట్గా ఉడికిందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే ఫుల్గా ఉడకనివ్వకూడదు. ఒక లేయర్ వచ్చేసి మనకి లైట్గా 50% ఉడికింది వేసుకుంటే మనకి దాంతోపాటు దమ్ అయ్యేటప్పుడు ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ 50% అయితే ఈ రైస్ అయితే ఉడికింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకున్న ఏదైతే పీసెస్ ఉన్నాయో దాని మీద యాడ్ చేసేస్తున్నాం. క్రేజీ, లుకింగ్ క్రేజీ. నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనం 80% అలా ఉడికినప్పుడు వేసుకుంటే బెటర్ అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే మన ఆనియన్ రోస్ట్ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసేయాలి ఈ లేయర్లోనే. అప్పుడు మనకేంటంటే టేస్ట్ అనేది జబర్దస్త్ వస్తుంది. ఏదైతే మనకి జాయింట్స్ అవి పెట్టుకుంటామో మెయిన్ జాయింట్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఇవి జాయింట్స్ అనేది మెయిన్ బ్రెస్ట్ పీస్కి దీనికి తేడా ఉంటుంది. అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇవి ఉడికి పీసెస్ అన్నీ సపరేట్ అయిపోతాయి. సో అందుకనే మనం అన్ని సపరేట్ చేసి ఇలా అరేంజ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత కాజు కూడా మనకి ఫ్లేవర్ కోసం, కాజు ఫ్లేవర్ కోసం. సో దిస్ ఈస్ ద క్రేజీ అరేంజ్మెంట్. ఆ తర్వాత ఇంకో లేయర్లో మనకి ఇక్కడ 80% ఉడికిన రైస్ అయితే యాడ్ చేయాలి, అదొక్కటి ఉంది. నెక్స్ట్ లేయర్లో యాడ్ చేసేస్తే అప్పుడు మనకి జాయింట్స్ కూడా మంచిగా దమ్ అవుతాయి అనమాట. సో ఇలా లేయర్ 2 ఇలా యాడ్ చేసేయడమే. క్రేజీ కదా, క్రేజీ. ఇది 80% అయితే మనకి రైస్ అయితే ఉంది. ఇప్పుడు పొగలు అండ్ నౌ యా క్రేజీ. సో ఇక్కడ కూడా మనం కాజు, మసాలా, జాఫ్రానీ బాదం లుక్ కోసం అండ్ ఆఫ్ కోర్స్ టేస్ట్ కోసం జాఫ్రాన్ మిల్క్. ఇది జాఫ్రానీ జాయింట్ దమ్ బిర్యానీ కాబట్టి ఈ లేయర్లో కూడా గ్రేవీతో పాటు జాఫ్రాన్ మిల్క్. ఇంకా లాస్ట్లో మనం ఘీ కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు టెక్స్చర్ క్రేజీ అనమాట. చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ ఫ్లేవర్స్ లైక్ దిస్. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి ఇది జాఫ్రానీ మిల్క్ అయితే యాడ్ చేసేయాలి పైన. క్రేజీ లైక్ దట్. ఇక్కడ మన డైరెక్ట్ దమ్ మనకి హిట్ అవ్వకూడదని ఇలా గుడ్డ పెట్టి దమ్ అనేది లోపలికి మంచిగా అవుతుంది అనమాట. ఇలా గుడ్డ పెట్టి ఖచ్చితంగా అయితే ప్లేట్ పెట్టేసి ఇలా ఒక తవ మీద 15-20 minutes దమ్ చేసేస్తే ఫైనల్ దమ్ బిర్యానీ మనకి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. ఫైనల్లీ కరెక్ట్గా మనకి బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. అప్పుడే మంట అన్ని వైపులా కరెక్ట్ స్ప్రెడ్ అయ్యింది. సో దమ్కి రెడీ అవుతున్న హైదరాబాదీ జాఫ్రానీ జాయింట్ చికెన్ దమ్ బిర్యానీ. దీని మీద కొంచెం వెయిట్ పెట్టేస్తే మనకి ఇంకా పైన ఫైనల్లీ మనకైతే దమ్కి సెట్ అయిపోయిన హైదరాబాదీ జాఫ్రానీ చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ. సో వన్స్ దమ్ అయి రెడీ అయిపోయిన తర్వాత
ఓపెన్ చేసి టేస్ట్ చూసేద్దాం. హియర్ కమ్స్ ద ఫైనల్ వన్. బిర్యానీ అయితే తీసుకొచ్చేస్తున్నారు, అంతా మంచిగా ఉడికిపోయింది. ఇంకా ఫైనల్ రిజల్ట్ ఇక్కడ చూసేయండి. చూస్తుంటే ఆ కలర్ కి టేస్ట్ అర్థమైపోతుంది. పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇంకా మనకి లేయర్స్ లా వేసాం కదా, ఆ పీసెస్ బ్రష్ పీసెస్ అన్ని మంచిగా ఉడికి ఈ జాయింట్స్ అనేది అసలు విరగకుండా ఎలా ఉందో జాయింట్ అలాగే ఉంది. సో మా ఐడియా మాత్రం అదే అన్నమాట. కింద బాగా ఉడికి మనకి టైం పడుతుంది కదా బ్రెస్ట్ పార్ట్ కి, సో జాయింట్స్ కూడా మనం విరిగిపోకూడదని మనం అలా ప్లాన్ చేసాం అనమాట. సో చూస్తే ఇక్కడ జాయింట్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఎలా ఉందో. సో దిస్ ఇస్ ద జుగాడ్ అన్నమాట బిర్యానీ చేసేటప్పుడు. జాయింట్ చికెన్ బిర్యానీతో పాటు మనకున్న ఈ రోజు మటన్ గ్రేవీ, కలియా అండ్ పెరుగు, దాంతో పాటు ఆఫ్ కోర్స్ ఆనియన్ అండ్ లెమన్. సో కాంట్ వెయిట్ టు టేస్ట్ అన్నట్టే ఉంది ఇది. హే, మనకైతే ఇక్కడ జీడిపప్పులు మస్తు వచ్చాయి. ఎప్పుడు మనం బిర్యానీ తింటున్న ఫస్ట్ ముద్దలో వచ్చే ఆ కిక్కే వేరు, దానికి వచ్చే హైయే వేరు అన్నమాట. బిర్యానీ మాత్రం ఎక్దమ్ మస్త్ అంటే మస్తు ఉంది. కలియాతో కలపకుండా తింటేనే హైలైట్ ఉంది, ఇంకా కలియాతో కలిపి తింటే ఇంకా మస్తు ఉంటది. నేను జనరల్ గా కలియా ప్లస్ మటన్ గ్రేవీ ఇవి రెండు కలిపి తింటాను అండ్ లాస్ట్ లో పెరుగు. సో ఆఫ్ కోర్స్ అదిరిపోయింది, ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. నాకైతే ఎక్దమ్ జబర్దస్త్ నచ్చింది. మీరు కూడా ఇంట్లో డెఫినెట్లీ ట్రై చేయండి. ఎవరైనా వండుతారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాటు తప్పకుండా. అండ్ లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే మనకి బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం అవి కూడా ట్రై చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వీడియో గైస్. షేర్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి అండ్ కమెంట్ చేయండి. See you all in the next video. Until then, bye. Don't forget to press the bell icon to get every update from Abhishek Vlogs. Signing off. Thank you. Bye bye.